వివేకానందరెడ్డి గారి హత్య కేసు రెండు రాష్ట్రాల్లో బాగా సంచలనం సృష్టించింది. ఒకప్పుడు 2022లో అనుకుంటా. ఇక్కడ నమ్మకం లేదు అంటే తెలంగాణ సిబిఐ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి అప్పట్లో సుప్రీంకోర్టు చెప్పడం. తర్వాత సిబిఐ ఇంకా తదుపరి విచారణ ఏమి లేదు, విచారణ అయితే అయిపోయిందని తేల్చి చెప్పాడు. దాదాపు ఇంకా కేసు అయిపోయింది, ఇంకేం లేదు అని అనుకున్నారు. కానీ సడన్ గా చూస్తే ఇప్పుడు మళ్ళీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి మీద కోకాపేటలో ఉంటుందట ఆయన ఇల్లు. అక్కడ సడన్ గా ఈడీ సోదాలు నిర్వహించింది. దాంతో పాటు ఇక్కడ పులివెందుల్లో కూడా వాళ్ళ తండ్రి గారి ఇంటి భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిందట. కొన్ని కీలకమైన డాక్యుమెంట్ల కోసం ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అనేది ఇంకా చాలా చోట్ల తనిఖీలు అయితే వరుసగా చేపట్టారట. ఏంటి ఇందులో కొత్త కోణం అన్న తీసుకురాబోతున్నారా? మళ్ళీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏం జరగబోతోంది? ఈడీ సోదాలు ఇప్పుడు మళ్ళీ సడన్ గా ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా మనం దీని మీద చాలా సార్లు చర్చించాం, చాలా కోణాలు అన్నీ చెప్పేసుకున్నా, అయిపోయింది. ఇంకా అయిపోయిందేమో అనుకున్నాం. మళ్ళీ ఏంటి హఠాత్తుగా ఈడీ ఎంట్రీ, ఈ సోదాలు? మేబీ సునీత రాసిన లేఖల ఫలితం అయి ఉండొచ్చు, లేదా ఇటు తెలుగుదేశం వైపు నుంచి ప్రెషర్ అయ్యి ఉండొచ్చు. అయితే బీజేపీ చేస్తుందని చెప్పను, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో సంప్రదింపులు జరిపినా చేయొచ్చు, లేదా వాళ్ళంతట వాళ్ళకే. అంటే సిబిఐకి సంబంధించిన ప్రతి ఎఫ్ఐఆర్ని కూడా పరిశీలిస్తుంది ఈడీ. సిబిఐ ఏమైతే ఎఫ్ఐఆర్ కడుతుందో దాంట్లో వీళ్ళకి అనుమానం వచ్చిన వాటిని వీళ్ళు చెక్ చేస్తారు. అంటే సిబిఐ చెప్పినట్టు ఇంకా లోతైన విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టుకి. అవును, వాళ్ళ పని అయిపోయింది. అంటే మర్డర్ ఎవరు చేశారు ఏంటి అన్నటువంటి ఇష్యూలో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సిబిఐ పాత్ర అయిపోయింది. ఈడీ విచారణ దాంతో సంబంధం ఉండదు. దీంట్లో ఏమన్నా ఆర్థిక లావాదేవీలు జరిగినాయా, ఇది మనీ ల్యాండర్ అయిందా, అంటే ఒకళ్ళ దగ్గర బల్క్ అమౌంట్ ఉండి అది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందా, ఈ హత్య కేసులో వేరే వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో వీళ్ళు సుపారీ తీసుకుని చేశారు అని చెప్తున్నారు కదా ఎవరైతే ఈ దస్తగిరి వీళ్ళందరూ కూడా, గంగిరెడ్డి, ఎర్రగంగిరెడ్డి, ఇప్పుడు వాళ్ళందరిది కూడా సోదాలు చేశారు. కాబట్టి శివశంకర్ రెడ్డి వీళ్ళందరిది కూడా. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఏమన్నా వచ్చినాయా, వాళ్ళ అకౌంట్లో ఏమన్నా డబ్బులు పడ్డాయా, బల్క్ అమౌంట్. ఇప్పుడు వీళ్ళు చెప్పడం అయితే అప్పుడు సిబిఐ వాళ్ళ సెకండ్ ఇన్వెస్టిగేషన్, ఫస్ట్ సుధా సింగ్ ఇన్వెస్టిగేషన్లో అయితే వీళ్ళు సుపారీ తీసుకున్నారు ఒక డాక్యుమెంట్ కోసం అన్నటువంటి తేల్చారు. ఈ సుపారీ కాదు, అప్పుడు సుధా సింగ్ దర్యాప్తులో తేల్చినటువంటి విషయం ఏంటంటే వివేకానంద రెడ్డిని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించాలన్నటువంటి ఫీలింగ్ ఏమో ఎర్రగంగిరెడ్డికి కానీ శివశంకర్ రెడ్డికి కానీ ఈ దస్తగిరికి కానీ వీళ్ళకుంది. శివశంకర్ రెడ్డి కూడా లేడు అప్పుడు దాంట్లో, ప్రధానంగా వీళ్ళే ఎర్రగంగిరెడ్డి తర్వాత దస్తగిరి ఈ బ్యాచ్ అందరూ. వీళ్ళ అతని దగ్గర వాస్తవంగా ఆదాయ వనరులు లేవు. అంతకుముందు చేతి నిండా డబ్బు ఉండేది. ఎప్పుడైతే అతను రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలిసిన తర్వాత అమ్మాయికి ₹1,00,00,000 పెట్టి ఒక తాజ్మహల్ లాంటి మోడల్లో అక్కడే ఇల్లు కట్టించాడు పులివెందుల్లో అనేది చూశాక, పులివెందులు ఏంటి కడప అంతా, ఇక అసలు ఆ ఏరియా మొత్తం ఓ ప్రచారం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇతను ఇట్లాగా రెండో పెళ్లి చేసుకున్నాడు అన్నది పేరు మార్చుకోవడం విధానం. ఇది తమ పరువు పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఇల్లు స్వాధీనం చేసేసుకుని అమ్మాయిని తరిమేశారు వీళ్ళు. అమ్మాయి హైదరాబాద్లో ఉంటున్నటువంటి సందర్భంలో వీళ్ళిక ఈయన అక్కడికి కూడా డబ్బులు పంపిస్తున్నాడని తెలిసి ఈయన చేతిలో ఉన్నటువంటి అంటే మొత్తం ఆస్తులన్నీ కూడా ఒక జాయింట్ ప్రాపర్టీ కింద రాయిచ్చి దాన్ని అంటే దాన్ని ఏంటి ఒక ఆర్గనైజేషన్ కిందకి తీసుకొచ్చి స్ట్రక్చర్లో అందులో 3 వాటాల కింద, ఒకటి వివేకానంద రెడ్డికి ఒక వాటా, సునీతకి ఒక వాటా, వివేకానంద రెడ్డి గారి భార్యకి, ముగ్గురికి అని రాసుకుని జాయింట్ చెక్ పవర్ అని పెట్టి, జాయింట్ చెక్ పవర్లో వచ్చేటప్పటికి పవర్ సీనికి లేకుండా చేశారు. తల్లి కూతురు సంతకం పెడితేనే డబ్బులు వస్తాయి, ఈయన డైరెక్ట్గా చేసుకుంటే డబ్బులు ఉండవు. దాంతోపాటు ఈయన రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం ఓ పెట్రోల్ బంక్కి నెలకింతనిచ్చేస్తారు. ఆయన అక్కడే పెట్రోల్ కొట్టించుకోవాలి, మధ్యలో ఇంకెక్కడ కొట్టించుకోవడానికి వీలేదు. రోజువారీ ఖర్చులకి ఇంత అని చెప్పి ఒక 500, 1000 రూపాయలు చాలా వెరీ లిమిటెడ్ ఇచ్చేటటువంటి పద్ధతి పెట్టుకున్నారు అన్నటువంటిది. ఇలా చేయడం వల్ల ఆయన చేతిలో మనీ ఆడకపోవడంతో అమ్మాయికి పంపించలేకపోయాడు. ఆ అమ్మాయి ఆ కారణంగా అసంతృప్తికి గురవుతూ వచ్చింది. దాంతో ఎలాగైనా ఒక బల్క్ అమౌంట్ని సంపాదించాలన్న ఉద్దేశంతో తనకు అలవాటైనటువంటి సెటిల్మెంట్లు చేసే ప్రయత్నంలో భాగంగా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ
సెటిల్మెంట్ తీసుకొచ్చారు. వీళ్ళలో గంగిరెడ్డో ఎవరో, గంగిరెడ్డి అనుకుంటా దాంట్లో గంగిరెడ్డి తీసుకొచ్చాడు. అక్కడ దాదాపుగా 1000 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీ అన్నటువంటిది. ఆ కాగితాలు పట్టుకుని అక్కడికి వెళ్తే అసలు ఆ కాగితాలు ఫేక్ అని అక్కడ ప్రభుత్వమే తేల్చి చెప్పింది. హోంమంత్రి దగ్గరికే వెళ్ళగలిగాడు ఈయనప్పుడు, పలుకుబడి ఉంది కాబట్టి. హోంమంత్రి పోలీసు అధికారులను పిలిచి మాట్లాడి మరి అది ఫేక్ డాక్యుమెంట్లని తేల్చారు. అసలు ఆ స్థలమే లేదు అని తేల్చారు. ఆ దాంతో ఏం చేయాలో అర్థం కానప్పుడు మనం గనక కొంత డబ్బులు ఇస్తే ఒక ఇట్లాంటి వాటికి బ్యాంక్ లోన్స్ ఇప్పించేవాడు ఒకడు ఉన్నాడని చెప్పి ఈ గంగిరెడ్డి ఎవరో వీళ్ళ గ్రూప్లో ఒక అతన్ని పట్టుకొచ్చాడు. అతన్ని తీసుకుని వస్తే అతను నేను చేస్తానని చెప్పి వీళ్ళ దగ్గర అడ్వాన్స్ కింద కొన్ని లక్షలు తీసుకున్నాడు, 20 లక్షలు 30 లక్షలు అట్లాగా. అది కూడా ఇట్లా ఈ పక్కన వాళ్ళే ఇచ్చారు. మళ్ళీ రాబోతాయి కదా, లోన్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చులే, ఎందుకంటే లోన్ తీసుకుని ఎగ్గొట్టాడు, ఇక కాగితాలు వాళ్ళ దగ్గర ఉంటుంది అంతేనే. బట్ అతని వల్ల కాల, అక్కడికి లేని ప్లేస్లో ఎట్లా ఇస్తారు, అందులో బల్క్ అమౌంట్ కావాలన్నప్పుడు అది ఇప్పించలేకపోయాడు లోన్. ఆ డబ్బులు వెనక్కి రాలి, నేను ఇచ్చేసానన్నాడు, ఏం చేయమంటారని అడుగుతున్నాడు. కాబట్టి ఇక ఆ సెటిల్మెంట్ అయిపోయింది. ఆ టైంలో ఇంకొక అనుచరుడు వచ్చి రంగురాళ్ల వ్యాపారం ఉంది మా వాడి దగ్గర, కోట్ల రూపాయలు అని చెప్పి కొన్ని రంగురాళ్ళ చూపించితే అది నిజమని నమ్మి ఈయన చివరికి చెక్క పెట్టెలు కూడా, పెద్ద పెద్ద చెక్క పెట్టెలు రంగురాళ్ళు నిల్వ ఉంచుకోవడానికి కూడా కొన్నాడు. అయ్యన్నిటి వ్యవహారాలకు గాను మళ్ళీ వీళ్ళ దగ్గరే అప్పు, ఈ పక్కనున్న అనుచరుల దగ్గరనే తీసుకున్నాడు. ఇలా తీసుకునేటటువంటి క్రమంలో అది తర్వాత చూస్తే ఫేక్ అని తేలింది. అతను కొంత ఈయన దగ్గర నుంచి డబ్బులు రాబట్టడానికి గేమ్ నడిపాడని తేలింది. ఈ రెండిటి వ్యవహారాలతో నష్టపోయి దాదాపు ₹1,00,00,000 దాకా డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఈయనకి దగ్గర ఆస్తులు ఉన్నాయి అంటే చివరికి ఈయన చెట్ పవర్ లేదన్న సంగతి తెలిసింది. ఆ తర్వాత అప్పటిదాకా వాళ్ళకి తెలియదు ఆ విషయము. ఆ తర్వాత దాంతో ఇతన్ని నువ్వేదైనా చేయమని చెప్పి అడిగారు. ఇతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈయనకున్నటువంటి సహజ సిద్ధమైన ఆడవాళ్ల బలహీనత కారణంగా ఇందులో ఇటు ఇద్దరికి సంబంధించినటువంటి ఒకళ్ళ భార్య ఒకళ్ళ తల్లితో ఈయన అక్రమ సంబంధం కలిగి ఉండటం, వాళ్ళు కసిగట్టి ఉండటం. ఆ టైంలో ఒక డాక్యుమెంట్ ఏది ఈ అమ్మాయి పేరున, ఈ అమ్మాయికి పుట్టిన బిడ్డకి ఒక ఆస్తి రాసేసాడు ఆయన, తన ఆస్తిని. అది రిజిస్ట్రేషన్ చేయించే ప్రయత్నం చేస్తే కూడా రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి విషయం తెలిసి వాళ్ళ ఎవరైతే బావమరిదికి తెలిసి అక్కడ అడ్డుకున్నారు. అందుకని ఇక గత్యంతరం లేక రిజిస్ట్రీ చేయించాడు. రిజిస్ట్రీతో రాయిస్తారు కదా, అంటే నోటరీతో, ఆ నోటరీ కాగితాలు తీసుకెళ్లి హైదరాబాద్ లో నెక్స్ట్ 2-3 రోజుల్లో ఇవ్వబోతున్నాడు. ఆ విషయం తెలిసి ఎవరు అనేటటువంటిది ఆ కాగితం కోసమే ఈ మర్డర్ జరిగింది. ఆ కాగితానికి కోసం ఎవరికి అందులో నోటరీ రాసేది, ఒకటి ఆ అమ్మాయికి దక్కుతుంది, అది ఆపితే ఆస్తి కుటుంబ సభ్యులకి దక్కుతుంది. కాబట్టి ఈ దిశగా విచారణ చేసే క్రమంలో అంటే ఆ కాగితం కోసం అతను కొట్టి చంపింది నోటరీ కాగితం అనేటటువంటి. అయితే అది నిజమా కాదా అన్న తేలాలంటే ఆ డాక్యుమెంట్ దొరకాలి. డాక్యుమెంట్ కోసమే చంపామని ఇప్పుడు అప్రూవర్ గా మరి దస్తగిరి కూడా ఒప్పుకున్నాడు. ఇదే డాక్యుమెంట్ ఇదని చెప్పాలి, అతను నాకు తెలియదు, ఏదో డాక్యుమెంట్ రౌండ్ స్టాంప్ వేసి ఉంది అన్నాడు. రౌండ్ స్టాంపులు సాధారణంగా నోటరీ స్టాంప్ వేస్తుంటారు కాబట్టి అది ఇంకొక కాగితం కూడా ఏమీ లేదు. ఇంకా కొన్ని వీళ్ళన్నా చెప్పు ఉండాలి కదా, సునీతో లేకపోతే వాళ్ళు ఆవిడ మా దగ్గర ఈ ఆస్తి డాక్యుమెంట్ ఎవడో కొట్టేశారు అక్కడ అని, అట్లాంటిది ఏం వాళ్ళు కంప్లైంట్ చేయలే. కానీ కాగితం కోసమే అతన్ని కొట్టాము అనేదైతే ఒప్పుకున్నారు. కాగితం అతను కాళ్ళు పట్టుకున్నాడు, ఆ కాగితం వదిలేయండిరా, జీవితంలో ఇది ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాను రా అని కాళ్ళు పట్టుకున్నా సరే కొట్టి నేను గుండెల మీద గోడలతో నరికానని కూడా దస్తగిరి చెప్పుకొచ్చాడు. ఆ కాగితం తీసుకుని చెక్ చేసుకుని వెళ్ళామని కూడా చెప్పాడు, 2 సార్లు చెక్ చేసుకుని వెళ్ళామని కూడా దస్తగిరి చెప్పినటువంటి దీంట్లో. అది ఇది అప్పుడు సుధా సింగ్ దర్యాప్తులో తేలింది. తర్వాత వచ్చినటువంటి రామ్ సింగ్ విచారణలో దాన్ని డైవర్ట్ అయింది. వాళ్ళ ఎందులో ఆ కాగితం కానీ అలా ఆయన్ని చచ్చిపోయే ముందు ఆయనే ఆత్మహత్య చేసుకున్నట్టుగానా లేదా ఎవరో కొట్టి చంపుతుంటే నేను రాస్తున్నాను అన్నట్టుగా వాళ్ళ డ్రైవర్ నన్ను కొట్టి చంపుతున్నాడు అన్నటువంటి విధంగా రాయటం అన్నటువంటిది రాయిపించడం. ఆ రాయిపించిన కాగితాన్ని వీళ్ళు దాచిపించడం,
ఈ వ్యవహారం మూలంగానే అనుమానాలు ఇష్యూస్ నడిచినాయి. అవును. ఇప్పుడు ఈ కేసులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఆ, డబ్బు. ఒకవేళ అవినాష్ రెడ్డి ఇచ్చిన డబ్బుల ద్వారా వీళ్ళు మర్డర్ చేసిన వీళ్ళు అభియోగం ఏంటి? ఉమ్, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి డబ్బులు ఇచ్చారు వీళ్ళకి. ఉమ్, ఈ దస్తగిరి తర్వాత మాట మార్చింది ఏంటి? నాకు శివశంకర్ రెడ్డి చెప్పాడు, ఇదే గంగిరెడ్డి చెప్పాడు, గంగిరెడ్డికి శివశంకర్ రెడ్డితో పరిచయం ఉంది, శివశంకర్ రెడ్డికి అవినాష్ వాళ్ళతో పరిచయం ఉంది, ఉమ్, భాస్కర్ రెడ్డి వాళ్ళతో పరిచయం ఉంది. నేను అనుమానిస్తున్నాను అని మొదట్లో, తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను వాళ్ళే చెప్పారు, వాళ్ళు చెప్తేనే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ₹1,00,00,000 ఇస్తానన్నారని ఇదంతా సుపారి అన్నటువంటి తర్వాత రామ్ సింగ్ విచారణ సందర్భంగా ఇతను చెప్పాడని రాసినటువంటి అంశం అది. ఉమ్, ఉమ్, కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు వీళ్ళు ఏదన్నా మరి వీళ్ళు బల్క్గా ఇవ్వాలా? అది క్యాష్గానే ఇచ్చి ఉండాలి కదా. ఇవ్వాలంటే వీళ్ళు ఏదన్నా అమ్ముండాలి కదా. ఉమ్, అందుకని ఇప్పుడు ఆ మనోహర్ రెడ్డి గారు చెప్తోంది అయితే మా ఆస్తి డాక్యుమెంట్లు అడిగారు, మేము చూపించామంటున్నారు. ఉమ్, ఒకవేళ ఆ టైంలో ఏదన్నా ఆస్తి అమ్మి బల్క్గా ఉండుంటే అప్పుడు ఈ కేసుతో లింక్ అయ్యి ఉన్నట్టు అది. ఇది ఉంటుంది. ఉమ్, నెంబర్ 1. ఉమ్, రెండవది దస్తగిరి వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉండాలి. లేదంటే వాళ్ళకి ఇప్పుడు అడిషనల్ గా ఏమన్నా ఆస్తులు యాడ్ అయ్యి ఉంటాయి. యాడ్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్, అది ఇటువైపు నుంచి ఎవరన్నా ఇచ్చారా అది. సుపారీది? ఉమ్, ఈ లెక్క ఇప్పుడు ఈడి బ్యాంక్ అకౌంట్స్ లో గనక డబ్బులు ఉంటే తేలుతుంది. ఉమ్, క్యాష్ అయితే దొరకలే. క్యాష్ అప్పుడు దొరికింది ఏంటి అంటే ఇతను ఎవరైతే దస్తగిరి వాళ్ళ ఫ్రెండు ఉమ్, ఏదో ఆస్తి అమ్మి బ్యాంకులో పెట్టుకున్నాడు లాకర్లో. ఉమ్, ఇతనేదో డబ్బులు కావాలన్నప్పుడు ఇచ్చాడు. ఇదే ఈ రంగురాళ్ల వ్యవహారాలు ఇట్లాంటివి. ఉమ్, ఉమ్, అప్పుడు అందులో డబ్బులు ఉన్నాయని తెలిసి అదే సుపారీ డబ్బులు అని చెప్పి ఇతను చెప్పాడని ఓకే. ఉమ్, సదా సింగ్ దర్యాప్తులో అది తేలిందనమాట. అది చెప్పాడని చెప్పి అది చెక్ చేస్తే ఇతని డబ్బులే పర్సనల్ అని చెప్పి ఆ అమ్మాయి రాసిన దర్యాప్తులో ఉంది. లేదు అది దీనికోసం ఇచ్చిన డబ్బులు అని వీళ్ళు రామ్ సింగ్ టైంలో దాన్ని సీజ్ చేశారు. ఉమ్, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఏమన్నా చెక్ చేస్తున్నారా? అది. ఉమ్, ఎందుకంటే దస్తగిరి చెక్ చేశారట, ఎర్రగంగిరెడ్డి చెక్ చేశారట. ఉమ్, ఈ కేసులో ఉన్న నిందితులందరినీ చూశారు. ఉమ్, ఈడీ ఏం చెప్తుంది? ఈడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీంట్లో అసలు సోదాలు ఎందుకు చేశారు, ఏం బయటపడింది దీంట్లో ఉమ్. అనేది తేలుతుంది. మొత్తానికి ఒక కొత్త కోణంలో వెళ్ళబోతుందా మళ్ళీ ఈ కేసు? కొత్త కోణానికి సంబంధించిన వివరాలను రాబోతున్నాయి. ఇందులో వీళ్ళకి కనుక ఏమైనా డాక్యుమెంట్ దొరికితే ఆ, అది అవినాష్ రెడ్డి వాళ్ళు ఏదన్నా ఆ టైంలో ఆస్తి అమ్మి ఉండుంటే బల్క్ అమౌంట్, ఉమ్, అది బ్యాంకులోంచి తీసుకున్న అమౌంట్ వీళ్ళ దగ్గర దొరికింది మ్యాచ్ అయ్యి ఉంటే ఉమ్, ఖచ్చితంగా కేసు పెద్ద టర్న్ అయినట్టు. ఉమ్, లేదు అంటే కనుక రొటీన్గా వాళ్ళ ప్రాపర్టీస్ చెక్ చేసామంటే కనుక ఏముండదు. ఉమ్, అది ఈడీ ఏమన్నా నోట్ రిలీజ్ చేస్తే తెలుస్తుంది. ఉమ్. కానీ ఈ కేసులో కీలక సూత్రధారులు పాత్రధారులు అంటే ముందు వాళ్ళ నలుగురు పేర్లే వినిపిస్తాయి. ఎర్రగంగిరెడ్డి కానీ దస్తగిరి కానీ వాళ్ళందరూ బయటకు వచ్చేసారు, అప్పటి అప్రూవ్గా మారారని బెయిల్ రాడు ఇదంతా. కానీ డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి టార్గెట్ అవుతున్నారు ఇప్పుడు ఈ కేసులు. ఇప్పుడు సడన్ గా ముందు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా సోదాలు చేశారు. లేదు అందరిళ్ళకి ఒకేసారి వెళ్తారు. మనకి బ్రేకింగ్ లో ఫస్ట్ సాధారణంగా అవినాష్ రెడ్డి పేరు చెప్తారు, ఉమ్, పరిచయం అంటే ఎంపీ కాబట్టి జగన్ తమ్ముడు కాబట్టి. రెండోది ఏంటంటే ఆ కేసులో సిబిఐ కూడా అవినాష్ రెడ్డి కుట్రకు సూత్రధారిగా పెట్టాల, ఉమ్, సాక్ష్యాల తారుమారు నిందితుడిగా పెట్టింది. అవును. ఉమ్, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉమ్, ఈ ఎర్రగంగిరెడ్డి అక్కడ హడావిడి చేశాడు. ఉమ్, ఆ హడావిడి చేసిన టైంలో ఏది అతను పడిపోయాడు అన్న టైప్లోనే చెప్పుకొచ్చారు. అదే. అవును. రక్తం వాంతులైనవి, పడిపోయాడు, ఉమ్, దానికి కొట్టుకున్నాడు అన్నటువంటిది. ఉమ్, ఆ శవాన్ని ముందు బయట పెడదామని ఇల్లంతా గలీజ్ అయిపోతుంది అనేటటువంటి టైంలో ఉమ్, అలా పట్టుకుని తీసుకొస్తున్నప్పుడు భాస్కర్ రెడ్డి ఇక్కడ తల కింద చేయి పెట్టినప్పుడు అది వీళ్ళకి ఫ్యాక్షన్ ఏరియా వాళ్ళు కాబట్టి గొడ్డలి దెబ్బ, కత్తి దెబ్బ ఇట్లాంటి బాగానే తెలుసు. ఉమ్, అవును. ఇది మర్డర్ పక్కన పెట్టేయండి అని చెప్పాడు అతను భాస్కర్ రెడ్డి. ఉమ్, ఈ లోపు ఎర్రగంగిరెడ్డి అక్కడ తుడిచేశాడు. అది. ఉమ్, అంటే సీన్ క్రియేట్ చేసింది, ఈ మొత్తం డ్రమటైజ్ చేసింది ఇష్యూని ఉమ్, ఎర్రగంగిరెడ్డి. అతను అవినాష్ వాళ్ళకి బంధువే, ఇటు వీళ్ళకి వివేకానంద రెడ్డి వాళ్ళకి క్లోజే. ఉమ్, అతను చేసింది ఎవరి కోసం ఉమ్, అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఉమ్, అవినాష్ రెడ్డి వాళ్ళ కోసం చేస్తే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించకూడదు, అవును. వాళ్ళని ఎవరి చేతనన్నా బయటికి తీపిచ్చాలి. ఉమ్, లేదు వీళ్ళ కోసం చేస్తుంటే గనక అవినాష్ రెడ్డి వాళ్ళని ఇరికించి ఉండాలి. అది ఏది అన్నటువంటి సిబిఐ తేల్చలేకపోయింది. అవును. సిబిఐ కాజ్ ఆఫ్ డెత్
కాన్సెప్ట్ని చెప్పగలిగింది తప్పించి ఉమ్, సుధా సింగ్ దర్యాప్తులో చాలా కీలకమైన పాయింట్స్ అన్ని అంటే అప్పటిదాకా జరిగిన ప్రొజెక్షన్ ఫస్ట్ వాళ్ళు సుపారీ తీసుకున్న వాళ్ళు కర్ణాటక వాళ్ళు చంపేశారన్నో ఇంకోటి జరిగిన ప్రచారాలు ముందంతా కూడా రంగురాళ్ళు వాళ్ళు చంపేశారని. ఉమ్, కానీ ఇందులో మర్డర్ ఫర్ గెయిన్ అంటాం ఈ కేసులు అంటే ఏదో ఒక ప్రయోజనం పొందటం, ఆస్త, ఇంట్లో నగద ఆస్త ఇట్లా అంటే డాక్యుమెంటల్ ప్రాపర్టీ ఉమ్, అంటే దాని ద్వారా ఈ హత్య ద్వారా సంపాదించబడటాన్ని మర్డర్ ఫర్ గెయిన్ అంటారు. అవును, ఉమ్, ఆ కేసు కింద తేల్చింది అమ్మాయి. ఉమ్, తర్వాత వచ్చిన రామ్ సింగ్ లేదు ఇది రాజకీయ కక్షతో కూడినటువంటిది, టిక్కెట్టు ఇక్కడ వివేకానంద రెడ్డి ఏది ఫస్ట్ అవినాష్ రెడ్డికి రెండోసారి ఇచ్చిన మాట వాస్తవం, అతని కోసం ప్రచారం చేస్తున్న మాట వాస్తవం. చివరి నిమిషంలో వివేకానంద రెడ్డి తనకి టిక్కెట్ కావాలని లేదంటే విజయమ్మ కన్నా ఇవ్వమన్నాడని షర్మిల కన్నా ఇవ్వమన్నాడని జనంలో వేరే వెళ్ళిపోతుందన్నాడని దానికోసం మెత్తబడ్డాడని జగన్ కూడా ఉమ్, అక్కడికి వెళ్ళి ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో కూడా ఆ ముందు రోజున ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళతో వైసీపీకి ఓటేయండిరా సీటు మారచ్చు కానీ అని చెప్పాడని ఉమ్, ఆ విషయం అవినాష్ రెడ్డి నోటీస్కి వచ్చి వివేకానంద రెడ్డి ఇట్లా అన్నాడేంటి అని ఎంక్వైరీ చేస్తే అప్పటికే జగన్ దగ్గర ఇట్లా చెప్పొచ్చాడు, జగన్ కూడా మెత్తబడుతున్నాడు అని తెలిసి ఇతనే లేకపోతే ఇక ఏ గొడవ ఉండదు కదా అని చంపించేశాడు అన్నటువంటి కోణాన్ని రామ్ సింగ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. ఉమ్, ఉమ్, కానీ అక్కడ జగన్ మొండిగా నిలబడటం అవినాష్ రెడ్డి వెనకాల కాబట్టి ఈ కేసులో అవినాష్ రెడ్డిని అనడానికి లేదు. ఎందుకు జగన్ ఏమంటున్నాడు, నేనే టికెట్ ఇచ్చాను అవినాష్ రెడ్డికి, ఉమ్, నేను ఇంకొకరికి ఇస్తాను నేను ఎందుకు అన్నాను అవును, అంటున్నాడు. ఇంకోటి స్ట్రాంగ్ గా యాంటీ షర్మిల, యాంటీ వివేకానంద రెడ్డి, యాంటీ విజయం ఉన్నాడు అవును, స్టిల్ నో. ఉమ్, అంటే మా కుటుంబ సభ్యులే కానీ వాళ్ళు నన్నే నాశనం చేయాలని చూసే వర్గం అనేటటువంటి ఫీలింగ్ లో అతను ఉన్నాడు, ఓపెన్ గా కనబడుతుంది. ఉమ్, ఉమ్, కాబట్టి అంత మొండిగా అతను ఉన్నప్పుడు అతను మెత్తబడతాడని చెప్పి మర్డర్ చేస్తారా? అదే కదా, ఉమ్, ఎందుకంటే మర్డర్ జరిగిన తర్వాత నాన్న రాయలసీమ పౌరుషమే కదా, నేను నీకు టికెట్ ఇస్తే నా బాబాయ్ నువ్వెంతలో చంపుతావు అని అనాలి కదా. ఇది క్లోజ్ కదా, ఇది ఉమ్, రక్త సంబంధం. అవును, అవును, వాళ్ళు పెదనాన్న ఇది మన పెదనాన్న కొడుకులు ఆ టైపు బంధుత్వం. అవును, ఈయన వచ్చాడు సొంత బాబాయ్ కదా, అవును, రక్త సొంత బాబాయ్, సంబంధం సొంత కదా. బాబాయ్, అందులో సొంత చెల్లి సొంత అమ్మ. ఉమ్, అలాంటప్పుడు వీళ్ళని కాదని అతనికి ఇచ్చినటువంటిప్పుడు భారతీ పాత్ర దీంట్లో రైట్ చేసుకొచ్చారు అక్కడ. అవును, ఇక్కడ పెద్ద కుటుంబం చిన్న కుటుంబం అంటారు, ఈ నలుగురిది చిన్న కుటుంబం. ఉమ్, ఈ నలుగురికే రాజకీయం అంతా చేతిలో ఉండాలన్నది వివేకానంద రెడ్డి ఫీలింగ్. ఉమ్, కానీ పెద్ద కుటుంబానికి ఎందుకు జగన్ మొగ్గు చూపాడంటే క్రిందటిసారి ఏదైతే జగన్ అధిష్టానంతో ద్వేషించి కాంగ్రెస్ అధిష్టానంతో తిరగబడి యువతలకు వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి ఇతనికి వ్యతిరేకంగా పోటీ చేశాడు, విజయమ్మకి వ్యతిరేకంగా పోటీ చేశాడు, జగన్కి వ్యతిరేకంగా ఇప్పుడు ఆయన రవీంద్రనాథ్ రెడ్డి కదా పోటీ చేశాడు. ఆ టైంలో పోటీ చేయించింది సునీత వాళ్ళ అల్లుడు కలిపి. ఆ ముక్కని వీళ్ళ ఇంట్లో చెప్పుకున్నాడు వదిన దగ్గరకు వచ్చి, ఏం చేయమంటావు ఇట్లాగ ప్రెషర్ అయిపోయింది అన్నటువంటి. ఆ తర్వాత అక్కడ ఓడిపోయినా కూడా అతను మంత్రిగా కూడా పనిచేశాడు కాంగ్రెస్లో. అది జగన్కి నచ్చలా. అంటే నువ్వు మన కుటుంబం అనుకున్నప్పుడు, మన నలుగురమే కుటుంబం అనుకున్నప్పుడు, నాన్న బాబాయ్ అమ్మ చెల్లి ఇదే కదా కుటుంబం. ఈ కుటుంబంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ చెల్లి ఈ చెల్లి ఇంతే కదా కుటుంబం. అటు పక్కన చెల్లి వాళ్ళ భర్త, ఇటు తన భార్య, అంటే ఈ ఆరుగురు, అటు చెల్లి వాళ్ళ భర్త షర్మిల వాళ్ళ భర్తతో కలిపితే 7. ఇది ఒక చిన్న కుటుంబం. అలాంటిది ఆ రోజున జగన్ కూర్చున్నా విజయమ్మ కూర్చున్నా అంతకుముందు ఏంటి వివేకానంద రెడ్డి గెలిపించేవాడు రాజశేఖర రెడ్డిని కానీ వాళ్ళ కుటుంబాన్ని జగన్ అయినా మొత్తం అతనికే ప్లానింగ్ అంతా తెలుసు అనేటటువంటిది ఫీలింగ్ ఉండేది. అట్లాంటిది వివేకానంద రెడ్డి అవతలకి వెళ్ళిపోతే జగన్ ఏమైపోతాడు, విజయం యాడ్ గెలుస్తుంది అన్నటువంటి సందర్భంలో అసలు చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో జగన్ గెలిచాడు. చరిత్రలోనే ఎన్నడూ లేనంత, ఇవాళకి కూడా హైయెస్ట్ ఓటు మెజార్టీ. విజయమ్మ ఘన విజయం సాధించినారు. ఇది ఎవరు చేశారు, పోల్ మేనేజ్మెంట్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి చేసినట్టు, అంటే పెద్ద కుటుంబం చేసినట్టు. అట్లాంటప్పుడు పెద్ద కుటుంబానికి సంబంధించిన వివేకానంద రెడ్డి ఆ తర్వాత తను దెబ్బతిన్నాక కాంగ్రెస్ నాశనం అయ్యాక మళ్ళీ వచ్చి ఈయన పంచం చేరాడు. చేరి మళ్ళీ సెంటిమెంట్ రైజ్ చేసుకొచ్చాడు.
అంతకుముందు సెంటిమెంట్ని పక్కన పెట్టినోడు మళ్ళీ సెంటిమెంట్ని వాడటం బిగించేశాడు. అప్పుడు పర్లేదులే అని ఎమ్మెల్సీ ఇచ్చాడు. కానీ ఎమ్మెల్సీని గెలుచుకుంది ఎవరు? టీడీపీ. వీళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఉన్న స్థానిక సంస్థలేని. కానీ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈయన్ని ఓడించారు. తెలుగుదేశంతో కలిసిపోయారు వాళ్ళు. బీటెక్ రవిని గెలవడానికి కారణమైనటువంటి వాళ్ళు. అంటే అక్కడ జగన్ టికెట్ ఇచ్చినా వాళ్ళు దెబ్బ కొట్టారు. ఆ పాయింట్ అని చెప్పి వివేకానంద రెడ్డి ఇక్కడ జగన్ని కన్విన్స్ చేశాడు. అంటే జగన్ మరి కన్విన్స్ అయ్యి ఉంటే తర్వాత అవినాష్ టికెట్ ఇవ్వకూడదు కదా. ఇంకోటి వివేకానంద రెడ్డికి కూడా టికెట్ ఇవ్వలేదు కదా, నువ్వు వెళ్ళి ప్రచారం చేయమన్నాడు కదా. అంటే ఇంకోటి జగన్ గనక ఆ రోజున వివేకానంద రెడ్డిని గెలిపించాలనుకుని వీళ్ళు కాదని గనక బీటెక్ రవిని గెలిపించుంటే జగన్ ఊరుకుంటాడా? ఎంత మొండిగా ఉంటాడు జగన్. నచ్చకపోతే ఎవరిని దగ్గరికి రానియడు కదా. అట్లాంటి వాడు రానిచ్చాడంటే అవినాష్ రెడ్డిని జగనే టికెట్ ఇచ్చి ఓడగొట్టించాడు అని కూడా అనుకోవచ్చు కదా అంతే వివేకానంద రెడ్డి. అట్లాంటి మనిషి వివేకానంద రెడ్డి కోసం అవినాష్ రెడ్డిని పక్కన పెడతాడా? అవినాష్ రెడ్డికి జగన్కి మంచి జిగిరి దోస్తి ఉంది అనేది అర్థమవుతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ ఇందులో రాజకీయ కోణం ఏ మేరకు అన్నటువంటి పాయింట్ ఇదంతా సిబిఐ దర్యాప్తులు అయిపోయింది. ఇప్పుడు ఇక మనీ లాండరింగ్ కనుక అంటే భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో ఏమన్నా ఆస్తులు అమ్ముకుని అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ మనోహర్ రెడ్డి కానీ వీళ్ళు ఏమన్నా ఆ టైంలో ఆస్తి అమ్మి బల్క్ అమౌంట్ ట్రాన్స్ఫర్లు ఏమన్నా గుర్తు తెలియని వ్యక్తులకి చేసి త్రూ వాళ్ళ ద్వారా వీళ్ళకి డబ్బులు వచ్చి ఉంటే వీళ్ళది, లేదా వాళ్ళకు వచ్చిన డబ్బులు ఎవరి అనేటటువంటిది ఇన్వెస్టిగేట్ చెయ్యొచ్చు ఏమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ కోణంలో కూపీలాగి కొత్త వివరాలు సార్. ఒకటి ఇందులో అంటే ఈ 2 ఏళ్లలో సునీత గారు కూడా కలిసినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు దీని గురించి. తర్వాత రీసెంట్గా కొన్ని రోజుల క్రితం పోలీస్ ఆఫీసర్స్తో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, అదే సమీక్ష పెట్టుకున్నప్పుడు, ప్రెస్ మీట్ కాదు పెట్టినప్పుడు బాబు గారు అన్నారట, వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా మీరు సరిగ్గా ఏం చేయలేకపోయారు, అక్కడ ఆధారాలు చెరిపేస్తుంటే మీరు పట్టించుకోలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో చదివాను నేను, లోపల ఏం జరిగిందో మనకు తెలియదు అన్నారట. అన్న తర్వాత కొన్ని రోజులకి ఇప్పుడు ఇది ఈడీ సోదాలు జరగడం అంటే కేసు స్పీడప్ అవడానికి ప్రభుత్వం అన్న వెనక నుంచి చేస్తుంది. అంటే ప్రాక్టికల్గా వీళ్ళ వైపు నుంచి కొత్తగా చేసేది ఏం లేదు. కోర్టులోకి ఛార్జ్ షీట్లు అయిపోయాక సునీత డ్రాగ్ చేసింది, స్పీడ్ అవ్వాలనుకోవాలి, డ్రాగ్ చెయ్యాలనుకుంటుంది కానీ స్పీడ్ అవ్వాలనుకోవట్లా. ఏదో ఒక కారణం చూపెట్టి ఎందుకు సాగదీస్తుందో తెలియదు. సుప్రీంకోర్టు చెప్పినా కూడా జగన్ పేరు భారతి పేరు పెట్టించాలన్నటువంటి ఎజెండాతో పనిచేస్తుంది తప్ప కేసులో కోర్టులో నువ్వు ఆర్గ్యుమెంట్స్ వినిపించి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపిస్తారు, ఆ తర్వాత శిక్షలు పడేలాగా చేయగలిగితే అవినాష్ రెడ్డికి అయిపోతుంది. జగన్ భారతీయులది అందులో లేదన్నటువంటి విషయం తేల్చేసేది. దాంతో పాటు ఈమె ఏదో టైమింగ్ గురించి చెప్పుకొచ్చింది. ఆ టైమింగ్ నువ్వు గ్రీనిచ్ టైమింగ్ లెక్కను చూసుకున్నప్పుడు అది ఇండియన్ టైమింగ్ లో అయితే ఉదయం 7:30కి అయితే ఈ అమ్మాయి రాత్రి పుట్లదనే లెక్కనే చెప్తోంది అమెరికన్ కాన్సెప్ట్ తో. ఆ విషయాన్ని సిబిఐ చెప్పినా కూడా లేదు ఇంకా ఎంక్వైరీ చేయమంటే సిబిఐ పోనీ ఇదివరకటి రోజుల్లో అయితే గనక జగన్ అధికారంలో ఉన్నాడు, బీజేపీతో దగ్గర ఉన్నాడు అనేదో చెప్పచ్చు. ఇప్పుడు తెలుగుదేశంతోనే కదా కూటమి అక్కడ నడుస్తోంది. అయినా ఇప్పుడే కదా సుప్రీంకోర్టుకి కూడా సిబిఐ చెప్పేసింది. కాబట్టి ఇంకా ఈ అమ్మాయి చెప్పే మాటకి వ్యాలిడిటీ ఉండట్లేదు. కాబట్టి సాగతీయాలనుకుంటున్నటువంటి సునీత త్వరగా తెమలాలనుకుంటున్నది ఒకటి బాబు గారికి కాదు, తెలుగుదేశంలో అందరికీ కూడా. ఈవెన్ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద తెలుగుదేశం చంద్రబాబు గారి దగ్గరికి రానికపోవడానికి కారణాలు ఇది ఒకటి అంటారు. ఎందుకంటే ఆ రోజున కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు, లేకపోతే అప్పుడే జగన్ ఇరికిచ్చేవాళ్ళం. ఆ రోజున జగన్ ఎదురుదాడి చేస్తుంటే సరైన ప్లానింగ్ తో జగన్ ఇప్పుడు ఇవాళ ఎట్లయితే ఇరికిస్తున్నారు కేసులు, ఆ రోజున అట్లా ప్లాన్ చేయలేకపోయాడు అనేటటువంటిది ఆయన మీద ఒక వ్యతిరేకత ఉంది అన్నటువంటిది కూడా కొంతమంది నాయకులకి ఉన్నటువంటిది. అందుకనే దూరం పెడుతున్నారు అన్నటువంటిది కూడా మేబీ ఏదైతే నిజమని చెప్పలేము. అది కదా, రైట్, చూద్దాం. మొత్తానికి ఈ కేసులో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మళ్ళీ ఏమన్నా కొత్త కోణం బయటికి రాబోతుందా, ఈడీ సోదాల తర్వాత ఏం జరుగుద్ది, అధికారికంగా చెప్తారా, ఏదైనా కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నావా లేదా అనేది చూద్దాం.